వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ లో అకౌంట్స్ లో జర్నల్ ఎంట్రీ అనే టాపిక్ అనేది చెప్తున్నాం. వాటిలో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకసారి ప్రాబ్లం అనేది చదువుదాం. జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు, వాటికి ఎంట్రీస్ అనేవి రాయండి అనేది చెప్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటనేది చూద్దాం. 2014 జనవరి 1 2014 జనవరి 1 ఉన్న ట్రాన్సాక్షన్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 2,70,000. వ్యాపార ప్రారంభం నిమిత్తం తెచ్చిన నగదు ఎంత ఉంది అంటే 2,70,000 ఉంది. జనవరి 2 పర్చేజ్డ్ గుడ్స్ ఫర్ క్యాష్ ఎంత ఉంది అంటే 5,000. నగదుకు కొన్న సరుకు అనేసి చెప్తున్నాం, ఎంత ఉంది అంటే 5,000. జనవరి 3 ఉన్న ట్రాన్సాక్షన్ చదువుదాం. పర్చేజ్డ్ గుడ్స్ ఫర్ క్రెడిట్ ₹7,000 ఫ్రమ్ జగన్ నుండి అరువుపై కొన్న సరుకు ఎంత ఉంది అంటే 7,000 ఉంది అనేసి చెప్తాం. ట్రాన్సాక్షన్ జనవరి 5 సోల్డ్ గుడ్స్ ఎంత ఉంది అంటే 10,000 ఉంది మనకి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 7 సోల్డ్ గుడ్స్ టు లలిత ₹6,000. లలితకు అమ్మిన సరుకు ఎంత అంటే 6,000 అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ జనవరి 7 డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 1,000. మనకి ఫర్నిచర్ పై తరుగుదల అనేసి చెప్తున్నారు, ఎంత ఉంది అంటే 1,000 రూపాయలు ఉంది. ట్రాన్సాక్షన్ జనవరి 11 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత 5,800 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్. జనవరి 11 ఉన్న ట్రాన్సాక్షన్ మనకి ఏంటి అంటే లలిత నుండి వచ్చిన నగదు 5,800 అనేసి చెప్తున్నారు. తర్వాత మనం చూస్తే ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్ అనేసి అంటున్నారు, అంటే తన ఖాతా పూర్తిగా పరిష్కరించబడింది అనేసి చెప్తున్నాం. మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే పైన ఉన్న ట్రాన్సాక్షన్ అంటే లలితకి సంబంధించి పైన ఏమన్నా ట్రాన్సాక్షన్ ఇచ్చారా అనేది చూడాలి. జనవరి 7 మనకి సోల్డ్ గుడ్స్ టు లలిత 6,000 చెప్తున్నారు. 6,000కి లలితకి సరుకు అమ్మాము, అది కూడా క్రెడిట్ సేల్స్ అనమాట. ఆ 6,000 మీద అమౌంట్ అనేది మనకి జనవరి 11 ఎంత వస్తుంది అంటే 5,800 వస్తుంది. ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్ అంటే అర్థం ఏంటంటే యాక్చువల్ గా చేసిన సేల్స్ ఎంత అంటే 6,000 సేల్స్ చేశారు, కానీ వచ్చిన అమౌంట్ ఎంత అంటే 5,800. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 200 ఉంది. ఈ 200 ఏమవుతుంది అంటే డిస్కౌంట్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. ఈ విధంగా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది, డబుల్ ఎంట్రీ అనేది వస్తుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. జనవరి 13 క్యాష్ పెయిడ్ టు జగన్ ₹6,950. జగన్కు చెల్లించిన నగదు ఎంత అంటే 6,950 అనేసి చెప్తున్నాం. ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్ ఇతని ఖాతా పూర్తిగా పరిష్కరించారు అనేసి చెప్తున్నారు. ఇలా ఇచ్చిన సందర్భం ఇంతకు ముందు కూడా చెప్పాము, మనం డిస్కౌంట్ ఉన్నట్లుగా భావించాలి. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ పేరు ఏదైతే ఉందో ఇక్కడ జగన్ ఉంది కాబట్టి ఈ పేరుకు సంబంధించి పైన ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ ఉందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం గురి చేస్తే ప్రాబ్లమ్ ని జనవరి 3 ఉంది పర్చేజ్డ్ గుడ్స్ ఫర్ క్రెడిట్ 7,000 ఫ్రమ్ జగన్ అనేసి చెప్తుంది. జగన్ నుండి కొన్న సరుకు అరువుపై కొన్నాము అనేసి చెప్తున్నాం. ఎంత అమౌంట్ ఉందంటే ఇక్కడ 7,000 ఉంది. ఆ 7,000 కి మనం ఇక్కడ పే చేసేది ఎంత క్యాష్ పెయిడ్ టు జగన్ కి చెల్లించిన నగదు ఎంత అంటే 6,950. 7,000 పే చేయాల్సింది, 6,950 అనేది పే చేస్తాం. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కౌంట్ గా తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే క్యాష్ పెయిడ్ ఉన్నప్పుడు డిస్కౌంట్, ఈ డిస్కౌంట్ ఏమవుతుందంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అనేసి చెప్తాం. అదే సందర్భంలో అంటే క్యాష్ రిసీవ్డ్ దగ్గర వచ్చే డిస్కౌంట్ ఏమవుతుందంటే డిస్కౌంట్ అలౌడ్ అవుతుంది. అదే క్యాష్ పెయిడ్ దగ్గర డిస్కౌంట్ అనేది వస్తే దాన్ని ఏమంటామంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అనేసి చెప్తాం. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది తెలియాలి. అలాగే డిస్కౌంట్ రిసీవ్డ్ అయితే కనుక క్రెడిట్ లో తీసుకోవాలి, ఎందుకంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్స్ గెయిన్స్ అనేవి క్రెడిట్ అవుతాయి కాబట్టి ఆ రూల్ ప్రకారం డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ గా ట్రీట్ చేస్తాం. ఒకవేళ డిస్కౌంట్ అలౌడ్ అంటే కనుక మనం డెబిట్ లో తీసుకుంటాం. నామినల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్. డిస్కౌంట్ అలౌడ్ అంటే జనవరి 15 ఉన్న ట్రాన్సాక్షన్ పెయిడ్ ఫర్ చారిటీ ఎంత ఉంది అంటే 800. చారిటీకి చెల్లించిన నగదు అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 17 సోల్డ్ గుడ్స్ టు రాహుల్ ఆన్ క్రెడిట్ 5,000. రాహుల్ కి అరువుపై అమ్మిన సరుకు ఎంత అంటే 5,000. ట్రాన్సాక్షన్ 19 రాహుల్ పెయిడ్ ₹4,800 అండ్ ₹200 బీయింగ్ రిటర్న్ ఆఫ్ యాజ్ ఎ బ్యాడ్ డెట్స్. ఇప్పటి వరకు మనం ఏంటంటే ప్రాబ్లం అనేది చదివాం. ఇప్పుడు మనం ఏంటంటే సొల్యూషన్ అనేది చేద్దాం. దానికి మనం జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ అనేది తీసుకుందాం. ఎంట్రీస్ అని ఈ విధంగా టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ అనేది రాద్దాం. మనకి డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 2014 జనవరి 1 కాబట్టి డేట్ కోలం లో 2014 జనవరి 1. జనవరి 1 ఉన్న ట్రాన్సాక్షన్ ఏముంది అంటే కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ ₹2,70,000 అనేసి అంటున్నారు. వ్యాపార ప్రారంభం కోసం తెచ్చిన నగదు 2,70,000. దానికి ఎంట్రీ అనేది రాయాలి. అకౌంట్ డీటార్ క్యాష్ అకౌంట్ డీటార్ టు క్యాపిటల్
అకౌంట్. ట్రాన్సాక్షన్ ఎంట్రీ అనేది రాసుకున్నాం. ఏం రాస్తున్నామంటే క్యాష్ అకౌంట్ డీటార్ టు క్యాపిటల్ అకౌంట్ అనేది రాసుకున్నాం. అమౌంట్ ఎంత ఉంది అంటే 2,70,000 ఉంది కాబట్టి డెబిట్ లో 2,70,000, అలాగే క్రెడిట్ లో కూడా 2,70,000. ఈ విధంగా అమౌంట్ అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ నారేషన్ అనేది రాస్తాం. నారేషన్ రాసేటప్పుడు బీయింగ్ అని స్టార్ట్ చేస్తాం. నారేషన్ బీయింగ్ commenced business with cash. నరేషన్ మనం ఏం రాస్తామంటే కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అని రాసుకున్నాం. ఆ ఎంట్రీ అనేది అయిపోయాక మనం లైన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంట్రీ అనేది రాయాలి. నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. గుడ్స్ ఫర్ క్యాష్ ఎంత ఉంది అంటే 5,000. నగదుకు కొన్న సరుకు. దీనికి ఎంట్రీ ఏం రాస్తాం? పర్చేజెస్ అకౌంట్ డీటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసుకుంటాం. January 2nd పర్చేజెస్ అకౌంట్ డీటార్. పర్చేజెస్ అకౌంట్ డీటార్ అని రాసాం. పర్చేజ్ ఎందుకు డెబిట్ తీసుకున్నాం అంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్. పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ లో తీసుకోవడం జరిగింది. టు క్యాష్ అకౌంట్ అమౌంట్ ఎంత ఉంది అంటే 5,000 ఉంది కాబట్టి 5,000 డెబిట్, అలాగే 5,000 క్రెడిట్. అర్థం బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. నరేషన్ అనేది ఈ విధంగా రాసుకున్నాం. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ నగదుకు కొన్న సరుకు అనేది రాసుకున్నాం. January 3rd మనకి ఏముందంటే పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్రెడిట్ ₹7,000 ఫ్రమ్ జగన్ అనేసి చెప్తున్నారు. అంటే జగన్ నుండి ₹60 కొన్న ఉన్నది. January 2nd ఉన్నది ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్, అది క్యాష్ పర్చేజ్. ఇప్పుడు మనకి January 3rd ఉన్నది క్రెడిట్ పర్చేజెస్ అని చెప్తాం. క్రెడిట్ పర్చేజ్ ఇచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే పర్సన్ నేమ్ ఇస్తారు, అలాగే క్యాష్ అని ఇవ్వరు. మనకి ఏంటంటే క్యాష్ అనేది లేకపోతే కనుక అది క్రెడిట్ పర్చేజ్ గా తీసుకుంటాం. ఏం రాస్తామంటే పర్చేజెస్ అకౌంట్ డీటార్ టు జగన్ అకౌంట్ అనేసి రాయాల్సి ఉంటుంది. January 3rd అకౌంట్ డీటార్ టు జగన్ అకౌంట్. పర్చేస్ ని మనం ఎందుకు డెబిట్ చేసామంటే ఎక్స్పెండిచర్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం మనం ఇక్కడ డెబిట్ చేయడం జరిగింది. పర్సనల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ ది గీవర్ అనేసి చెప్తున్నాం. అంటే జగన్ నుండి కొన్నామంటే జగన్ సరుకు అనేది ఇస్తున్నారు కాబట్టి ఇతను క్రెడిటర్ అనేసి చెప్పొచ్చు. ఇంకొకసారి నారేషన్ అనేది చూస్తే మనకి బీయింగ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ జగన్ ఆన్ క్రెడిట్ నుండి ₹60 కొన్న సరుకు అనేసి చెప్తున్నాం. అలాగే అమౌంట్ మనం చూస్తే 7,000 డెబిట్, 7,000 క్రెడిట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూద్దాము. January 5th సోల్డ్ గూడ్స్ సరుకు అమ్మినందున ఎంత ఉంది అంటే 10,000 ఉంది మనకి కాబట్టి ఎంట్రీ అనేది రాద్దాం. January 5th రాస్తాం అంటే క్యాష్ అకౌంట్ డీటార్ టు సేల్స్ అని రాసుకోవాల్సి ఉంటుంది. క్యాష్ అకౌంట్ డీటార్ టు సేల్స్ అకౌంట్. ఇది క్యాష్ సేల్స్ అనేసి చెప్పొచ్చు. కాబట్టి మనకి అమౌంట్ ఎంత ఉంది అంటే 10,000 కాబట్టి 10,000 డెబిట్, అలాగే 10,000 క్రెడిట్. ఎంట్రీ అనేది ఈ విధంగా రాస్తాం. క్యాష్ అకౌంట్ డీటార్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేసాం. క్యాష్ అనేది రియల్ అకౌంట్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ అనే రూల్ ప్రకారం డెబిట్ చేయడం జరిగింది. నరేషన్ బీయింగ్ క్యాష్ సేల్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే ప్లేస్ లేదు కాబట్టి బోర్డ్ డ్రాప్ చేసి నెక్స్ట్ కంటిన్యూషన్ ఎంట్రీస్ అనేవి రాద్దాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూద్దాం. January 7th సోల్డ్ గూడ్స్ టు లలిత. లలితకు అమ్మిన సరుకు ఎంత అంటే మనకి 6,000 కాబట్టి January 7th మనం ఎంట్రీ ఏం రాస్తామంటే లలిత అకౌంట్ డీటార్ టు సేల్స్ అకౌంట్. లలిత అకౌంట్ డీటార్ టు సేల్స్ అకౌంట్. ఇది క్రెడిట్ సేల్స్ కాబట్టి లలిత అనే పేరు డెబిట్ లో తీసుకున్నాం. సేల్స్ అనేవి క్రెడిట్ చేయడం జరిగింది కాబట్టి అమౌంట్ అనేది రాద్దాం. డెబిట్, అలాగే 6,000 క్రెడిట్. నరేషన్ బీయింగ్ సోల్డ్ గూడ్స్ టు లలిత. ఇక్కడ ఏం రాస్తామంటే సోల్డ్ గూడ్స్ టు లలిత అనేసి రాయడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకు చూస్తే January 9th డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. ఫర్నిచర్ పై తరుగుదల 1000 ఉంది కాబట్టి దానికి ఎంట్రీ రాద్దాం. January 9th దీనికి ఎంట్రీ ఎలా రాస్తామంటే డిప్రిసియేషన్ అకౌంట్ డీటార్ టు ఫర్నిచర్ అకౌంట్. డిప్రిసియేషన్ మనం ఎందుకు డెబిట్ చేసామంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాసెస్.
కాబట్టి డిప్రిసియేషన్ మనం ఆ రూల్ ప్రకారం డెబిట్ చేయడం జరిగింది. క్రెడిట్ లో మనం ఫర్నిచర్ అనేది రాసాం. రియల్ అకౌంట్ ప్రకారం ఉద్యోగాలు అనేది ఏర్పాటు చేస్తామనేసి చెప్తున్నాం. దీనికి ఇప్పుడు అమౌంట్ ఎంత ఉంది అంటే 1000 డెబిట్, అలాగే 1000 క్రెడిట్. నారేషన్ being depreciation on furniture. నారేషన్ అనేది మనం ఈ విధంగా రాసుకున్నాం. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అనేసి చెప్తున్నాం. డెబిట్ లో 1000, క్రెడిట్ లో కూడా 1000 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ January 11th. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత 5800 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్ అనేసి చెప్తున్నారు. ఇంతకుముందే చెప్పాం లలితకు సంబంధించి పైన ట్రాన్సాక్షన్ ఏముంది అంటే మనకి 7th ఉంది, సోల్డ్ గుడ్స్ టు లలిత. అక్కడ 6000 ఉంది. ఇక్కడ మనం క్యాష్ రిసీవ్డ్ ఎంత అంటే 5800 అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎంట్రీ అనేది రాద్దాం. మరి 11th ఇక్కడ మనకి ఏముందంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత అనేసి ఉంది. కాబట్టి క్యాష్ అకౌంట్ డీటార్, క్యాష్ రిసీవ్ చేసుకున్నాం అంటే డెబిట్ చేయాలి. కాబట్టి క్యాష్ అకౌంట్ డీటార్ అంటున్నారు. ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్. మీ ఖాతాని ఏంటంటే పూర్తిగా పరిష్కరిస్తున్నాం అనేసి చెప్తున్నాం. పరిష్కరించాలి అంటే మనకి ఏంటి అంటే ఫుల్ సెటిల్మెంట్ చేయాలంటే అసలు ఎంత ఉంది అనేది చూడాలి. ఇక్కడ 7th మనకి ఎంత ఉంది అంటే 6000 అమౌంట్ ఉంది. కాబట్టి డిఫరెన్స్ మనం ఏం చెప్తున్నాం అంటే డిస్కౌంట్ అనేసి చెప్తున్నాం. ఈ డిస్కౌంట్ మనకి ఏమవుతుందంటే డిస్కౌంట్ అలౌడ్ అనేది అవుతుంది అనేసి చెప్పొచ్చు. డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకి ఏమవుతుందంటే డెబిట్ అవుతుంది. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డీటార్. డిస్కౌంట్ అలౌడ్ అనేది మనం డెబిట్ లో తీసుకున్నాం. ఏ రూల్ ప్రకారం అంటే నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాస్. ఆ రూల్ ప్రకారం డిస్కౌంట్ అలౌడ్ ని మనం డెబిట్ చేయడం జరిగింది. క్రెడిట్ లో మనం ఏం రాస్తామంటే టు లలిత అకౌంట్. ఇప్పుడు ఎంట్రీ ఏం రాస్తామని చూస్తే క్యాష్ అకౌంట్ డీటార్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డీటార్ టు లలిత అకౌంట్ అనేసి రాసుకున్నాం. దీనికి అమౌంట్ తీసుకున్నాం. క్యాష్ రిసీవ్డ్ ఎంత అంటే 5800. కాబట్టి డెబిట్ లో 5800 అనేది తీసుకోవాలి. లలితకు సంబంధించి ఆల్రెడీ ఉన్న ట్రాన్సాక్షన్ ఇక్కడ గుడ్స్ సోల్డ్ టు లలిత అనేసి చెప్తున్నారు. ఎంత ఉందంటే 6000. కాబట్టి 6000 క్రెడిట్ లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నుంచి 5800 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 200 వస్తుంది. దీన్ని ఏమంటామంటే డిస్కౌంట్ అలౌడ్ అనేసి చెప్తున్నాం. అంటే 6000 ఉన్నది 5800 పే చేస్తే అకౌంట్ అనేది సెటిల్ చేసేస్తున్నారు. 200 డిస్కౌంట్ ఇచ్చి అనేసి చెప్తున్నాం. దీనికి నేరేషన్ రాద్దాం. బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత after allowing a discount. ఈ విధంగా నేరేషన్ తీసుకోవడం జరిగింది. ఏం రాసినామంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లలిత ఆఫ్టర్ అలౌయింగ్ ఏ డిస్కౌంట్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూస్తే January 13th. క్యాష్ పెయిడ్ టు జగన్ ₹6,950 అనేసి చెప్తున్నాం. జగన్ కి చెల్లించిన నగదు 6,950 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ది అకౌంట్. ఇతని ఖాతా పరిష్కరించడం జరిగింది అనేసి చెప్తున్నాం. దీనికి సంబంధించి అంటే జగన్ కు సంబంధించి ఇంతకు ముందు ట్రాన్సాక్షన్ ఏముంది అని చూస్తే మనకి పర్చేజెస్ లో ఉంది. ఇక్కడ January 3rd పర్చేజ్డ్ గుడ్స్ ఫర్ క్రెడిట్ ₹7,000 ఫ్రమ్ జగన్ అనేసి చెప్తున్నాం. జగన్ నుండి 60 కొన్న సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉందంటే 7000. ఇక్కడ మనకి క్యాష్ పేడ్ ఎంత ఉంది అంటే 6,950 అనేసి అంటున్నారు. దీనికి ఎంట్రీ అనేది రాద్దాం. January 13th. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే జగన్ అకౌంట్ డీటార్ క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే క్యాష్, ఇక్కడ క్యాష్ పేడ్ ఎంత అనేసి చెప్తున్నారు 6,950 అనేసి చెప్తున్నారు. కాబట్టి క్రెడిట్ లో మనం 6,950 క్యాష్ పేడ్ టు జగన్ 6,950. కాబట్టి క్యాష్ దగ్గర మనం ఎంత తీసుకోవాలంటే 6,950 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ జగన్ దగ్గర ఎంత తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ January 3rd పర్చేజ్ గుడ్స్ ఫర్ క్రెడిట్ 7,000 ఫ్రమ్ జగన్ అంటున్నారు. జగన్ నుండి 7,000 రూపీస్ గూడ్స్ అనేవి పర్చేస్ చేసాం. కాబట్టి డెబిట్ లో మనం ఎంత తీసుకోవాలంటే 7,000 తీసుకోవాలి. 7,000 తీసుకున్నాం. ఇక్కడ క్రెడిట్ లో 6,950 తీసుకున్నాం. అంటే 7,000 నుంచి 6,950 లెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 50 రూపీస్ వస్తుంది. దాన్ని ఏమంటామంటే డిస్కౌంట్ అనేసి చెప్తాం. ఇది మనకి ఏంటంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అనమాట. అంటే క్యాష్ పే చేస్తున్నందుకు గాను వాళ్ళు జగన్ ఏం చేస్తున్నారంటే డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు మనకి 50 రూపీస్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకి ఇక్కడ నామినల్ అకౌంట్ ప్రకారం
క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ గెయిన్స్ లెక్క తీసుకోవడం జరిగింది. నరేషన్ అర్థం బీయింగ్ క్యాష్ పేడ్ టు జగన్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంట్రీ అనేది రాస్తాం. నరేషన్ ఒకసారి చూస్తే క్యాష్ పేడ్ టు జగన్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేసి చెప్తున్నాం. ఈ విధంగా ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత అమౌంట్ పే చేస్తున్నారు, అలాగే డిఫరెన్స్ ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే జనవరి 15th పేడ్ ఫర్ చారిటీ ఎంత ఉంది అంటే 800 చారిటీకి చెల్లించిన నగదు అనేసి చెప్తున్నాం. దీనికి ఎంట్రీ ఏం రాస్తాం అంటే జనవరి 15th చారిటీ అకౌంట్ డీటార్ టు క్యాష్ అకౌంట్ ఎంట్రీ అనేది రాయాలి. చారిటీ అకౌంట్ డీటార్ టు క్యాష్ అకౌంట్ అనేసి రాసుకున్నాం. ఎంత ఉంది అమౌంట్ అంటే 800 కాబట్టి డెబిట్ లో 800 అలాగే క్రెడిట్ లో కూడా 800 అనేది తీసుకోవాలి. నరేషన్ బీయింగ్ పేడ్ ఫర్ చారిటీ నరేషన్ చూస్తే ఏం రాసామంటే పేడ్ ఫర్ చారిటీ అనేది రాసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే 17th సోల్డ్ గూడ్స్ టు రాహుల్ ఆన్ క్రెడిట్ రాహుల్ కి రూపాయి అమ్మిన సరుకు ఎంత ఉంది అంటే 5000 అనేసి చెప్తున్నాం. దీనికి ఎంట్రీ అనేది రాద్దాం. జనవరి 17th ఎంట్రీ రాద్దాం. రాహుల్ అకౌంట్ డీటార్ టు సేల్స్ అకౌంట్ రాహుల్ కి రూపాయి అమ్మిన సరుకు అంటున్నాం కాబట్టి రాహుల్ అకౌంట్ ని డెబిట్ చేసుకున్నాం, సేల్స్ ని క్రెడిట్ చేసాం. అమౌంట్ మనకి 5000 ఉంది కాబట్టి డెబిట్ లో 5000 క్రెడిట్ లో 5000. నరేషన్ బీయింగ్ సోల్డ్ గూడ్స్ టు రాహుల్ అనేసి రాసాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 19th ఏముంది అంటే రాహుల్ పెయిడ్ ₹4800 అండ్ ₹200 బీయింగ్ రిటర్న్ ఆఫ్ యాజ్ ఎ బ్యాడ్ డెట్స్ బీయింగ్ రాహుల్ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్. రాహుల్ మనకి ఎంత పే చేశారంటే 4800 అనేది పే చేయడం జరిగింది. 200 మనకి ఏం చెప్తున్నారంటే బ్యాడ్ డెట్స్ అనేసి చెప్తున్నారు. బ్యాడ్ డెట్స్ ఎందుకని బ్యాడ్ డెట్స్ అయినవి అంటే రాహుల్ అనే పర్సన్ ఏంటంటే ఇక్కడ ఇన్సాల్వెంట్ అయ్యారు, దివాలా తీశారు. ఇన్సాల్వెంట్ అంటే ఏంటి, ఆ పర్సన్ పే చేయలేని పరిస్థితిలో ఉన్నారనేసి చెప్తున్నారు. కాబట్టి దీనికి ఎంట్రీ అనేది జనవరి 19th మనం ఏం రాస్తామంటే క్యాష్ అకౌంట్ డీటార్ క్యాష్ అనేది ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. క్యాష్ అకౌంట్ డీటార్ అనేసి చెప్తున్నాం. ఎందుకని అంటే ఇక్కడ రాహుల్ పే చేస్తున్నారంటే సంస్థ రిసీవ్ చేసుకుంటున్నట్లు కాబట్టి మనం రిసీవ్ చేసుకున్నట్లుగా క్యాష్ అకౌంట్ డీటార్ అనేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డీటార్ బ్యాడ్ డెట్స్ మనం ఎందుకు డెబిట్ చేసామంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ లాస్, ఇది లాస్ కాబట్టి డెబిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టు రాహుల్ అకౌంట్ ని మనం ఇక్కడ క్రెడిట్ చేస్తున్నాం. పర్సనల్ అకౌంట్ ప్రకారం ఎవరైతే గివర్ ఉన్నారో వాళ్ళు మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. రాహుల్ అనే వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి గివర్ కాబట్టి క్రెడిట్ చేయడం జరిగింది. మనం అమౌంట్ చూస్తే క్యాష్ దగ్గర 4800 అమౌంట్ అనేది 4800 పే చేశారు. 200 బ్యాడ్ డెట్స్ అని చెప్తున్నారు. ఈ రెండు కలిపితే మనకి 5000 దగ్గర మనం ఎంత తీసుకున్నాం అంటే 5000 తీసుకున్నాం. నరేషన్ బీయింగ్ క్యాష్ received from Rahul after writing off bad debts. ఈ ట్రాన్సాక్షన్ కి నరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాహుల్ ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్స్. మనం క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్న అమౌంట్ ని బ్యాడ్ డెట్స్ గా పరిగణించడం జరుగుతుంది. కారణం ఏంటంటే అతను ఇన్సాల్వెంట్ అని చెప్పారు కాబట్టి బ్యాడ్ డెట్స్ గా పరిగణించారు అనేసి చెప్తున్నాం. మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత టఫ్ గా ఇవ్వరు, ఈ ట్రాన్సాక్షన్ వరకు రాదు, మిగిలినవన్నీ కూడా రావడానికి ఛాన్స్ అనేది ఉంది అనేసి చెప్తున్నాం. అయినా ఏంటంటే మోడల్ తెలుస్తుంది అనేసి ఈ మోడల్ కూడా తెలుస్తుంది అనేసి మీకు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు జర్నల్ ఎంట్రీకి సంబంధించి చెప్పడం జరిగింది. మీకు జర్నల్ ఎంట్రీకి సంబంధించి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ కావాలంటే ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంది.